హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఈ స్వీట్ కనుక ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు. అంత బావుంటుంది. పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా అయినా లేదంటే ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా గొంతులోకి జారిపోతుంది. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసేసుకొని ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోండి. ఈ రెసిపీ కోసం మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి. ఇలాగ మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అదే కప్పుతోటి 1 కప్పు నెయ్యిని వేసుకొని అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పంచదారని వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత వాటర్ అలాంటివేమీ పోసుకోవద్దండి. ఇప్పుడు నెయ్యిలోనే ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మెల్లమెల్లగా ఇలా పంచదార కరుగుతూ కలర్ మారుతుంది. క్యారమిల్ లాగా ఇలాగ వచ్చేస్తుందనమాట. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పాలల్లో నానబెట్టేసి పెట్టుకున్నాం కదా! ఆ రవ్వ మిశ్రమాన్ని ఇలా మరొక్కసారి అడుగు నుంచి పైకి ఇలాగ కలిపేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి. లేదంటే పాలు పైన రవ్వ అడుగునే ఉండిపోతుంది కాబట్టి ఇలా కలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కొంచెం విరిగినట్టుగా గట్టిగా అనిపిస్తుంది. అలా అయినా ఏం పర్వాలేదండి. ఇలాగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. ఉండలేమి కట్టకుండా ఇలా కంటిన్యూస్‌గా కలుపుకున్నామంటే మనకి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా! ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండల్ని మెదిపేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలండి. మరి ఎక్కువసేపు ఉడికించుకున్నా కూడా చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2, 3 యాలకులను ఇలా మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. నా దగ్గర అయితే ఆల్రెడీ నేను దంచుకున్న పౌడరే ఉంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని మరొక్కసారి బాగా కలిపేసేసుకోవాలి. మరీ ఎక్కువ దగ్గర పడేంత వరకు ఉడికించుకోకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం వేయించుకొని వేసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకొని కలిపేసేసుకోండి. ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా కలర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. తప్పకుండా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే గనక ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలాగ ఒక్కసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. పండగలప్పుడైనా సరే దేవుడికి ప్రసాదంగా అయినా చేసుకోవచ్చండి. లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా లేదంటే చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా పైన జీడిపప్పుల్ని డెకరేట్ చేసేసుకొని ఇలా కనుక సర్వ్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.